హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఇప్పుడు చెప్పే టాపిక్ సిఓఎస్ఎంలోది ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబిలిటీ. ఇప్పుడు బేసిక్ డెఫినేషన్స్ ఇచ్చాను కదా, ప్రాబిలిటీ అంటే డెఫినేషన్ ఇచ్చాను కదా, దానిపైన సింపుల్ ప్రాబ్లమ్సే ఇవి. మీకు ఎక్కడ వస్తాయంటే షార్ట్ బిట్స్లో వస్తాయి. 1, 2 ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ దాంట్లోనే వస్తాయి. లాంగ్లో ఏం రావు, ఎందుకంటే సింపుల్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రిపీట్ అవ్వవు. లాంగ్లో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోనే రిపీట్ అవుతాయి. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే, నేను R18, R22, R25 ఈ 3 రెగ్యులేషన్స్కి చేస్తాను. నేను అక్కడ మెన్షన్ చేస్తాను R18, R22, R25. బేస్డ్ ఆన్ దట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ రెగ్యులేషన్ కావాలో ఆ రెగ్యులేషన్ బట్టి మీరు చూసుకోండి టాపిక్స్ అనేవి. నేను అక్కడ మెన్షన్ చేస్తాను. అలాగే ప్లేలిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? సో డోంట్ వరీ, లెట్స్ గో టు ది టాపిక్. ఇక్కడ a bag contains 6 white balls, 9 black balls. What is the probability of drawing a white ball, black ball? ఇక్కడ ఏంటంటే ఒక బ్యాగ్లో 6 వైట్ బాల్స్ ఉన్నాయంట, 9 బ్లాక్ బాల్స్ ఉన్నాయంట. అయితే ప్రాబిలిటీ కనుక్కోమంటారు. దేనిపైన? వైట్ బాల్కి అండ్ బ్లాక్ బాల్కి ప్రాబిలిటీ కనుక్కోవాలి. అయితే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే, P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. ఇక్కడ ఈ అంటే ఈవెంట్ అనమాట. మనం ఏదైతే తీసుకుంటామో అక్కడ ఏ లెటర్ అయితే తీసుకుంటామో దాన్ని ఈవెంట్ అంటాం. ఓకేనా? ఇది మన ఫార్ములా. సో దీన్ని ఇక్కడ అప్లై చేసి చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ మనకి రావాలంటే ఫస్ట్ ఏం కావాలి? టోటల్ అవుట్కమ్స్ కావాలి కదా. సో మనం అది రాద్దాం. ఫస్ట్ ద total number of the shortcut number of balls equals to ఏంటి? total number of balls ఏమైతే ఇక్కడ వైట్ బాల్స్ ఉన్నాయి, మనకి బ్లాక్ బాల్స్ కదా. సో వైట్ బాల్స్ ప్లస్ బ్లాక్ బాల్స్ ఏమవుతుంది? వైట్ బాల్స్ ఎన్ని? 6 కదా. సో 6 ప్లస్ 9 బ్లాక్ బాల్స్ ఎన్ని? 9. సో 6 ప్లస్ 9 అంతా 15. ఇది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ అవుట్కమ్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ వన్ వైట్ బాల్స్ కదా. సో వైట్ బాల్స్కి ప్రాబబిలిటీ మనం కడుక్కుంటున్నాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ వైట్ బాల్, ఒక వైట్ బాల్ రావడానికి మనకి ప్రాబిలిటీ ఏంటి? వైట్ బాల్స్ ఇప్పుడు ఏంటి? ఇక్కడ మనకి ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే, దీనికంటే ముందు ఫస్ట్ మనం ఒక ఈవెంట్ అనుకోవాలి కదా. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? వైట్ బాల్స్ కాబట్టి డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో లెట్ డబ్ల్యూ బి ద ఈవెంట్ ఆఫ్ వైట్ బాల్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. అన్నీ వచ్చేసినాయి కదా. నెంబర్ ఆఫ్ ఎన్ని అయితే వైట్ బాల్స్కి కాబట్టి వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అవి అనమాట. సో P ఆఫ్ డబ్ల్యూ, ఇక్కడ మనం ఈవెంట్ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి డబ్ల్యూ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అంటే వైట్ బాల్స్, మొత్తం వైట్ బాల్స్ ఎన్ని? 6. సో 6 బై టోటల్ అనమాట. టోటల్ ఎన్ని? 15. సో దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ వైట్ బాల్. దీన్ని ఏమని రాయొచ్చు? 3 2s 3 5s 2/5 అనమాట. అట్లానే సెకండ్ది. సెకండ్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ బ్లాక్ బాల్. ఏమవుతుంది అప్పుడు? అది వైట్ అనుకున్నాం కదా, ఇది బ్లాక్ అనుకుందాం. B, let B be the event of white ball అనుకుందాం, సారీ బ్లాక్ బాల్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? P ఆఫ్ B ఎన్ని ఉన్నాయి మరి? టోటల్ ఎన్ని బ్లాక్ బాల్స్? 9 కదా. సో 9 బై టోటల్ ఎన్ని? 15 కాబట్టి 15. 3 3s 3 5s. సో 3/5 ఇట్లా చేయాలి మనం. ఓకేనా?
సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 3, 4, 5 విత్ యాన్ ఆర్డినరీ డైస్. ఆర్డినరీ డైస్లో ఎన్ని ఉంటాయి మనకి టోటల్గా ఫేసెస్ 6. సో నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 6 నెంబర్సే ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ అంటే ఫస్ట్ ఇందులో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. 1, 2, 3. నేను ఓన్లీ 1 చెప్తా, మీరు 2 చేయాలి. ఓకేనా? మీరు 2 చేసి నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి ఎంత వస్తుంది అనేది. ఓకేనా? సో ఏమంటున్నాడు అంటే ప్రాబిలిటీ కావాలంట. దేనిది అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి క్వశ్చన్ 3 కదా, అంటే 3 కంటే గ్రేటర్ ఏముంటాయి? 4, 5, 6, 3 కదా. సో గ్రేటర్ వచ్చే నెంబర్స్ ఎన్ని అంటే ఎంత పాసిబిలిటీ ఉంటుంది? 3 తర్వాత వచ్చే గ్రేటర్ దాన్ నెంబర్స్ మనకి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అని అడుగుతున్నా. అట్లా 4కి 5కి కూడా చేయాలి. ఆ 4, 5 మీరు చేసి నాకు కామెంట్లో పెట్టండి ఆన్సర్ ఏంటి అని. నేను ఫస్ట్ ఒకటి చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటి? థ్రోయింగ్ an ordinary dice. శాంపిల్ స్పేస్ ఏంటి ఇక్కడ మనకి? s ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6. డైస్లో 6 ఉంటాయి కాబట్టి 6. సో n ఈక్వల్స్ టు n ఆఫ్ s ఈక్వల్స్ టు 6. ఓకేనా? ఫస్ట్ ఏంటి? p ఆఫ్ గ్రేటర్ దాన్ 3 కదా. సో ఎన్ని? గ్రేటర్ దాన్ 3 కదా. సో 3 బై ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి గ్రేటర్ దాన్ 3 అంటే? 4, 5, 6 కదా. సో 3 బై టోటల్ ఎన్ని? 6. సో 1/2. ఓకేనా? అట్లా సెకండ్ చేయండి అండ్ థర్డ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. What is the probability when a card is drawn at random from an ordinary pack of cards if it is spade? ఇది ఒక క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకటి నేను చెప్తాను, ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? సో ఏం ప్రాబిలిటీ అడుగుతున్నా? ఒక కార్డ్ తీసినాం అనుకో ర్యాండమ్గా, అంటే 50. ఇప్పుడు కార్డ్స్ టోటల్గా ఏముంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి అనమాట. నార్మల్గా 52 కార్డ్సే ఉంటాయి ఒక సెట్లో. అందులో నుంచి ర్యాండమ్గా ఒక కార్డ్ని నేను పిక్ చేస్తే అది అంటే దాని ప్రాబిలిటీ అడుగుతుండే. ఒకవేళ అది స్పేడ్ అయితే ఎంత ప్రాబబిలిటీ? కోడ్ కార్డ్ ఆర్ ఫేస్ కార్డ్స్ అవేంటి? జాక్, క్వీన్, క్వింగ్ ఇవి ఉంటాయి కదా, అవి అయితే ఎంత ప్రాబిలిటీ ఉంటాయి? ఇప్పుడు ఓన్లీ నేను స్పేడ్కి చేస్తా, మీరు జాక్, క్వీన్కి నేను క్లూ ఇస్తాను, దాన్ని బట్టి మీరు చేయండి. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? n ఈక్వల్స్ టు 52 కదా, చెప్పినాను కదా ఇప్పుడు 52. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? స్పేడ్ అయితే ఒకవేళ కార్డ్ స్పేడ్ అయితే ఎంత ప్రాబిలిటీ? సో స్పేడ్ స్టార్టింగ్ ఎస్ కాబట్టి సో ఎస్ అనుకుందాం. ఎస్ బి ద ఈవెంట్. let S be the event of getting spade card. అయితే ఇక్కడ ఏంటి మనకి p of s ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? స్పేడ్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 13 ఉంటాయి. ఓకేనా? సింబల్స్ ఉంటాయి కదా, స్పేడ్ సింబల్ ఉంటుంది, స్పేడ్ సింబల్ ఒకటి, అట్లా ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి అనమాట ఆ సింబల్ తోటి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 13 బై ఓవరాల్ మనకి ఎన్ని ఉన్నాయి? టోటల్ 52 కదా. సో 52. సో దాన్ని ఏమైనా 1/4. ఓకేనా? సో సెకండ్ది ఎలా అంటే కోడ్ కార్డ్ ఆర్ ఫేస్ కార్డ్ కదా ఇక్కడ. సో కోడ్ కార్డ్ ఆర్ ఫేస్ కార్డ్ అంటే మనకి జాక్ కానీ, క్వీన్ కానీ, కింగ్ కానీ ఉండాలి, ఇందులో ఏదైనా ఉండాలి. సో మీరు ఏదైనా ఒక ఈవెంట్ అనుకోండి. ఈవెంట్ అనుకున్న తర్వాత ఇక్కడ ఈ జాక్, క్వీన్, కింగ్ ఉన్నాయి కదా, అవి టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి? ఇక్కడ జాక్ అనేవి మనకు 4 ఉంటాయి సెట్లో, అట్లానే క్వీన్ 4 ఉంటాయి, అట్లా క్వీన్ 4 ఉంటాయి కదా. సో టోటల్ ఎన్ని? 12 కదా. సో 12 కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి 12 వస్తాయి. బై టోటల్ చేయాలి, చేస్తే ఆన్సర్ అనేది 3/13 వస్తుంది. నేను చెప్పేస్తున్న ఆన్సర్ మీరు ట్రై చేయండి. ఓకేనా? లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఫర్ ఎ లీప్ ఇయర్ టు హ్యావ్ 52 మండేస్ అండ్ 53 సండేస్. సో లీప్ ఇయర్లో 52 మండేస్ అండ్ 53 సండేస్ వచ్చేలాగా ప్రాబిలిటీ కావాలి అంట మనకి. అట్లా వచ్చే ఎంత ప్రాబిలిటీ ఉంటుంది, సో అదిగా కనుక్కోవాలి. ఏంటి అంటే ఇన్ ఏ లీప్ ఇయర్ దెర్ ఆర్ 366 డేస్. ఇది మనకు తెలుసు. లీప్ ఇయర్లో ఎన్ని ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. అందులో ఎన్ని వీక్స్ వస్తాయి అంటే 52 వీక్స్ వస్తాయి, ఇంకా 2 డేస్ మిగులుతాయి అనమాట. సో ప్లస్ 2 డేస్, ఓకేనా? సో 1 వీక్లో ఎన్ని మరి డేస్ అంటే 7 డేస్. సో ఇక్కడ వరకు ఓకే కదా, క్లియర్? నెక్స్ట్, దీస్ 2 days ఆర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ 2 days ఏవై ఉండొచ్చు? సండే మండే, మండే ట్యూస్డే, వెనస్డే థర్స్డే అట్లా ఉంటాయి కదా. సో అదే రాసినాం. సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెనస్డే, వెనస్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే. ఇందులో ఏవైనా అవి ఉండొచ్చు ఆ 2 days, ఓకేనా? నెక్స్ట్, లెట్ ఈ బీ ద ఈవెంట్ ఆఫ్ హ్యావింగ్ 52 మండేస్ అండ్ 53 సండేస్. సో మనకు 52 మండేస్ రావాలి, 53 సండేస్ రావాలి కదా, కంపల్సరీ కదా. సో ఈవెంట్ ఈ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 52 వీక్స్ వచ్చేసినాయి కదా. సో ఈ 52 వీక్స్లో మండేస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కదా ఆల్రెడీ. 52 వీక్స్లో కంపల్సరీ ప్రతి ఒక్క వీక్లో నీకు మండే అనేది వచ్చేస్తుంది కదా. సో 52 మండేస్ అనేవి నీకు ఓకే అయిపోయినాయి. ఇంకొకటి ఏంటి, 53 సండేస్ రావాలి. ఇలా 52 సండేస్ ఓకే అయినాయి, బట్ 1 సండే షుడ్ బి కమ్నా. సో మండే ఉండకూడదు, మనకి సండే ఉండేలాగా తీసుకోవాలి. సండే ఉండి మండే కాకుండా ఇంకేది ఉన్నా తీసుకోవచ్చు అనమాట. సో అట్లా ఉండేవి ఎన్ని ఉన్నాయి? సండే మండే అనేది, సో నో పాసిబుల్. సో ఇది కాదు. నెక్స్ట్ మండే ట్యూస్డే, సో ఇందులో సండే లేదు, సో నో. సో ఇందులో సండే ఉందా? లేదు. ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇక్కడ ఉంది లాస్ట్కి. సో ఈ సాటర్డే అండ్ సండే ఇది ఒక్కటి మాత్రమే ఉంది కదా. సో ఇది ఒక్కటే పాసిబిలిటీ కాబట్టి ఇక్కడ కూడా సండే ఉంది, బట్ మనకి మండే ఓన్లీ 52 మాత్రమే ఉండాలి. సో ఇది తీసుకుంటే 53 అవుతాయి. సో ఓన్లీ ఇది ఒక్కటే పాసిబిలిటీ కాబట్టి మనకి ఏమని రాయొచ్చు అంటే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 7 కదా. సో 7, 1/7. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఏ పేర్ ఆఫ్ ఫేర్ డైస్ ఈజ్ థ్రోన్. అంటే 2 pairs అంటే 2 dice ఒకటేసారి త్రో వేసినప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్. ఫస్ట్ క్వశ్చన్, సమ్ 9. సమ్ అనేది 9 వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? తర్వాత నెక్స్ట్ ఏంటి, సమ్ ఈజ్ 10 ఆన్ గ్రేటర్ దెన్ ఇఫ్ ఏ 5 అపియర్స్ ఆన్ ది ఫస్ట్ డై. అంటే సమ్ 10 రావాలి, కానీ ఫస్ట్ వచ్చే డైకి ఏమై ఉండాలి? ఫస్ట్ డై అనేది 5 అపియర్ అయి ఉండాలి. అట్లా వచ్చేది ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? సో దీనిపైన చేద్దాం. ఫస్ట్ 2 pair ఆఫ్ డైస్ థ్రోన్ చేసినప్పుడు వచ్చే శాంపుల్ స్పేస్ ఏంటి అంటే ఇవి 1,1, 1,2. అప్పుడు ఆల్రెడీ ముందు చెప్పాను, ముందు క్లాస్లో. సేమ్ అది చూడకపోతే అది చూడండి, మీకు అర్థమవుతుంది. 1,1, 1,2. సో ఇవన్నీ వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అంటే 36. టోటల్ ఇవన్నీ టోటల్ 36 ఉంటాయి. సో 36. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సమ్ 9 కదా. సమ్ 9 వచ్చేవి ఏమేమి ఉంటాయి? ఇందులో సమ్ 9 వచ్చేవి ఏంటి అంటే 6,3. 6 + 3 అంటే 9. అలానే 4,5. సో 4 + 5 కూడా 9. నెక్స్ట్ 5,4. అటు ఇటు అంటే ఇంటర్చేంజ్ కూడా ఒక నెంబరే కదా. సో 5,4, ఇది 6,3 అంతే, ఇంతకంటే ఇంకేమీ వెళ్ళవు. సో ఎన్ని మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కదా ఇవన్నీ, 1, 2, 3, 4. సో m అంటే మనం mతో రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఏంటి, నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో m బై టోటల్ అవుట్కమ్స్ ఏమో nతో రిప్రజెంట్ చేస్తాం. సో m = 4 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ ఎన్ని మనకి 36 కదా. సో n = 36. మనం ఇక్కడ ఈవెంట్ని ఈ అనుకుంటున్నాము. సో ఏమని రాయొచ్చు, m/n కదా. సో m ఏంటి 4/36, 1/9. ఓకేనా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏంటి, సమ్ 10 రావాలి, కానీ ఫస్ట్ మనకి డై పైన అపియర్ ఏమై ఉండాలి, 5 అపియర్ అయి ఉండాలి. అలా ఏమేమి వస్తాయంటే అంటే స్టార్టింగ్లో అన్నిటికీ 5 ఉండాలి. ఓకేనా. 5,1, 5,2, 5,3 ఇవన్నీ మనకి ఓన్లీ అపియర్స్ 5 ఆన్ ది ఫస్ట్ డై. ఫస్ట్ డై పైన అపియర్ అయ్యేవి అన్నీ. సో ఎన్ని ఉన్నాయి టోటల్ 6. ఇవి టోటల్ 5 అపియర్ అయ్యేవి. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ 5 అపియర్ అయ్యే దాంట్లోనే 10 రావాలి. సమ్ ఈజ్ 10 ఆర్ గ్రేటర్ దాన్ 10. సారీ, గ్రేటర్ దాన్ 10 కూడా ఉంది ఇందులో. సో సమ్ 10 రావచ్చు లేదా గ్రేటర్ దాన్ 10 రావచ్చు. సో ఏమేమి పాసిబుల్ అంటే 5,1 అంటే 6 వస్తుంది. సో నో. 5,2 8 అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ ఇక్కడ
6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది. 5,5 నుంచి స్టార్ట్. సో 10 అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ 5,5, 5,6 అంతే. అంతకంటే ఎక్కువ ఉండవు కాబట్టి సో 2 వస్తాయి. సో 2. ఇదేంటి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కాబట్టి m. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కాబట్టి n. సో m/n. ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. 10 అయినా ఉండొచ్చు లేదా గ్రేటర్ దాన్ ఉండొచ్చు కదా. సో m ఎంత 2/n ఎంత 6. సో 1/3 ఆన్సర్. ఓకేనా. ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇవి ఈజీ ఉంటాయి, అంతే ఏం డిఫికల్ట్ ఉండవు, ఓన్లీ షార్ట్ ఆన్సర్స్లో వస్తాయి అని చెప్పినా కదా, అంతే. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ. ఇవి అనేవి మీకు యూజ్ అవుతాయి, నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టోటల్ శాంపిల్ స్పేస్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ టోటల్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ 1, ప్రాబిలిటీ ఆఫ్ 0 ఐ మీన్ ఏం లేకున్నా కానీ 1 అనమాట. మనకి ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ప్రాబిలిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే 0కి లోపల ఉంటుంది, 1కి లోపలనే, 0కి 1కి మధ్యలోనే మాత్రమే ఉంటుంది. అంటే 0కి గ్రేటర్ దాన్ 1కి లెస్ దాన్ మాత్రమే ఉంటుంది ప్రాబిలిటీ అనేది. ఓకేనా. నెక్స్ట్ పి ఆఫ్ ఏ యూ అంటే తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా యూ. సో యూ లాగా ఉంటే యూనియన్ అని అర్థం చేసుకోండి, యూ ఉన్నప్పుడు. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఒకటి. నెక్స్ట్ సేమ్ అలానే కానీ 3 ఉంటాయి, 3 టర్మ్స్ ఉంటాయి. పి ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ సి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఉంటాయి, ఓకేనా, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ కాంప్లిమెంట్ కలిపితే 1 వస్తుందని ఆల్రెడీ చెప్పాను, డెఫినేషన్ చెప్పేటప్పుడే. సో అదే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. దీన్ని ఇంకేమని రాయొచ్చు, ఈ 2 టర్మ్స్ తోటి కూడా రాయొచ్చు కదా. సో ఏ యూనియన్ బి, ఇదేంటంటే అప్లై చేయాలన్నమాట, డిమోగన్స్ లాగా. ఏ యూనియన్ బి, ఇది అప్లై చేయాలి. ఏమవుతుంది అప్పుడు, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ కాంప్లిమెంట్ దీనికి అప్లై చేసేయాలి. ఏమవుతుంది, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. సో అదే ఇక్కడ, ఇది ఆల్రెడీ చెప్పేశాను ఇవి 2. సో ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అయితే ఏంటి, ఇలా రాయొచ్చు, పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అలానే ఏకి కాంప్లిమెంట్ ఉంటే పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దేనికైతే కాంప్లిమెంట్ ఉందో అది కాకుండా మిగతాది రాసి టోటల్గా తీసేయాలి. ఓకేనా. ఇక్కడ ఏదైతే కాంప్లిమెంట్ లేదు బీకి కదా, సో పి ఆఫ్ బీల నుంచి మొత్తం తీసేయాలి. ఓకేనా. ఇందులో కాంప్లిమెంట్ రాదు, అట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. నెక్స్ట్ క్లాస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.